గత కొద్ది రోజుల క్రితం మంగళగిరికి చెందిన శ్రీవర్షిని ఇప్పటి వరకు పేరెంట్స్ చెంతకు చేరుకోలేదు. తమకు శ్రీవర్షిని ఎక్కడుందో తెలియదని పోలీసులు తెలుపుతూ ఉండటంతో వర్షిని కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. గుజరాత్ నుంచి హర్షతో కలిసి వస్తున్నానని చెప్పిందని వర్షిని తల్లి పేర్కొంది. హర్ష ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులలో వర్షిని ఎక్కడ ఉందో అన్న భయం అలా మొదలైంది. తన కూతురు హిందూ సంఘాలలో కేర్ టేకర్ గా వెళ్తుందనేది నిజం కాదని అన్నారు వర్షిని తండ్రి కోటయ్య. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడకు చేరుకుంది, కానీ వర్షిని తన ఇంటికి అయితే కనుక ఇంకా రాలేదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. వర్షిని ఇప్పుడు దాదాపు కూడా 9 గంటల సమయం అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా వర్షిని విజయవాడలోనే ఉంది, కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఇటు పోలీసులు కూడా తనని మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టిన తర్వాత అయితే కనుక ఇటు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ఇవాళ కంప్లీట్గా ఇంటికి వచ్చేయాల్సిన వర్షిని ఇంకా రాలేదు. ఎక్కడుంది, సేఫ్గా ఉందా లేదా అనేది అడుగుదాం. మాట్లాడారా మీరు వర్షినితో? అసలు వచ్చిందా ఇక్కడికి విజయవాడ? మధ్యాహ్నం మాట్లాడిందండి. మేము వస్తున్నాము విజయవాడ, ట్రైన్స్ లేట్గా ఉండి అన్నట్టు మాట్లాడారు. మరి పాప ఇంకా హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మీకు ఫోన్ చేశారా? ఫోన్ చేశారు. పాప ఇంకా రాలేదని మేము కూడా బాధపడుతున్నాం. చూసి చాలా అయింది, 20 రోజులు ఉండాం కదా, ఎప్పుడెప్పుడు వచ్చిద్దా పాప అని మేము కూడా బాధ. మధ్యాహ్నం మీరు ఫోన్ చేసినప్పుడు అనుకున్నారా రాత్రి కల్లా వచ్చేసిద్ది అని చెప్పేసి? అనుకున్న మధ్యాహ్నానికే వచ్చిద్దా అని అనుకున్నాము. అన్న పిల్ల ఇంత మట్టుకు రాలా. ఏమైపోయింది అంటారు? అంటే ఇప్పుడు తనతో పాటు హర్ష కూడా ఉన్నాడు. హర్షకు ఫోన్ చేశారా వాళ్ళ అన్నయ్యకి, అంటే మీ అబ్బాయికి? హర్ష ఫోన్ కాల్ కలవలేదు. ఏమో ఈ ట్రైన్లు లేట్ వల్ల, ఆటోలు లేట్ వల్ల రాలేదని మేము అనుకుంటున్నాం. పోలీసులను ఏమైనా అడిగారా అసలు? ఏంటి వర్షిని వచ్చిందా రాలేదు? విజయవాడకి ఇక్కడికి వచ్చేసిందన్న సమాచారం కూడా అందుతుంది, కానీ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అంకులు వెళ్ళి సిఐ గారిని అడిగితే మధ్యాహ్నానికి అలా వస్తారు పెద్ద ఆయన, వచ్చినప్పుడు మేము సంతకం తీసుకుని మీకు అప్పచెబుతాం అన్నారు. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా అన్న అమ్మాయి ఇంకా రాలేదు. అదే భయం ఆందోళన. విష్ణుతో ఏమైనా మాట్లాడారా, మరి అడిగారా? విష్ణు మొన్న నేను పొద్దున్న మాట్లాడి వచ్చేస్తున్నాం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ కలవలా. సో అంటే వర్షినితో పర్సనల్గా ఫోన్ ఏమన్నా చేశారా? వర్షినికి పర్సనల్ ఫోన్ లేదు. వాళ్ళ ఫోన్ చేస్తే మాట్లాడింది. ఓకే. ఇటు వర్షిని తండ్రి కూడా ఉన్నారు, కోటయ్య గారు. కోటయ్య గారు, ఏంటి వర్షిని ఇంకా ఇంటికి రాలేదు? అమ్మాయి కోసమే చూస్తున్నాం అమ్మాయి, ఎందుకంటే ఇన్ని రోజులు మిస్ అయింది. ఇప్పుడు పిల్లలు వస్తుందంటే ఆనందకేళి ఏరే ఉండిద్దమ్మా. నా బిడ్డను కలుసుకుంటున్నాననే ఉత్సాహము, ఆనందం చాలా ఇదిగా ఉండిద్ది. ఇప్పుడు సడన్ గా విజయవాడ వచ్చిన అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని? విజయవాడ నుంచి ఎంత ప్రయాణం అండి? 1/2 అవర్ ప్రయాణం. అలా నేను త్వరకు రాలేదంటే అప్పటి నుంచి విజయవాడ వచ్చి మామూలుగా సాయంత్రం 3:30కే అని చెప్పారు వచ్చారని. విజయవాడ 3:30 అంటే ఇప్పుడు ఎంత టైం? 9 దాటింది, 9 PM దాటింది. అలాంటిది ఇంకా ఏంటి అని చెప్పి ఆదోద్దా ఉంది. నేను ఇప్పుడే జస్ట్ స్టేషన్కి వెళ్ళి వచ్చా, పోలీస్ స్టేషన్కి. అయితే ఎస్ఐ గారు లేరు, లేకపోతే మామూలు తిరిగి వచ్చాయి. ఎందుకంటే ఎస్ఐ గారు రవీంద్ర గారు కానీ, లేకపోతే ఈయన శ్రీహరి గారు కానీ ఉంటే వాళ్ళు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈయన సెంట్రల్లో కృష్ణారావు అనే కానిస్టేబుల్ గారు ఉంటే ఇంకా రాలేదా మీ అమ్మాయి అని అన్నారు. ఏంటి ఇప్పుడు దాకా రావడం ఏంటి, ఎప్పుడో రావాల్సింది అని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన రాలేదయ్యా అని చెప్పి తిరిగి వచ్చేసా. మీరు మాట్లాడారా, ఫోన్ చేశారా వర్షినికి? ఏంటి ఇంకా రాలేదు? వర్షికి మాట్లాడమ్మా. నేను ఇప్పుడు బాబుకి ఫోన్ చేస్తే బాబు ఎత్తుకోకుండా ఫోను అమ్మాయికి వేసుకుని ఎత్తింది, వచ్చేస్తున్నాను డాడీ అది అని చెప్పాను. మిస్ అవుతున్నారా వర్షిని మీరు? చాలా మిస్ అవుతున్నాను. మిస్ అవడం ఏంటమ్మా, మానసికంగా చాలా మిస్ అయ్యి కుమిలిపోతున్నా. మానసికంగా కుమిలిపోతున్నా నేను. ఆ మానసిక వేదన అనేది అమ్మాయిని చూస్తేగా నాకు పోదు. రేపొద్దునకైనా కానీ వర్షిని వచ్చే అవకాశం ఉందంటారా ఇంటికి? పొద్దున కదరా, విజయవాడ నుంచి ఎంత ప్రయాణం రా, ఈ పూట రావాలి, రాత్రి రావాలి. అవును రా, విజయవాడ నుంచి ఎంత ప్రయాణం మనకి. ఏం జరుగుండొచ్చు? విజయవాడ వచ్చి ట్రాఫిక్ వాళ్ళంటే నిన్న ఫోన్ చేశాడు అబ్బాయి, డాడీ నేను ఎత్తుకెళ్ళిన పేమెంట్ మొత్తం అయిపోయింది,
ఉంటే వీళ్ళ దగ్గర ఏదన్నా మాట్లాడి కనీసం ఒక 10,000 వేయించు అని చెప్పి అన్నాడు. మేము డబ్బులు లేక ఆగారు. అవునండి, డబ్బులు లేక ఆగారు, మరి ఏ విధంగా ఆగారో తెలియదు నాకు. విష్ణు పక్కనే ఉన్నాడా మరి? హర్ష వర్షిణి విష్ణు అందరూ వర్షిణి మొత్తం ఒకసారి ఉన్నారు. విజయవాడలో ఎక్కడ ఉన్నానని చెప్పారు? అంటే వచ్చిన తర్వాత 3 గంటల సమయానికి వచ్చారు, వాళ్ళు రీచ్ అయ్యారు, కానీ ఎక్కడ ఉన్నానని చెప్పారు? పానసాటం చెప్పలా, సబర్ చెప్పలా మనకి. వస్తున్నామని అయితే చెప్పారు, అంతే. వస్తున్నాం అన్నారు. సరే, మరి వర్షిణి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారంటే, ఆ అమ్మాయిని ఆల్రెడీ ఉమెన్ మిస్సింగ్ కేసు కింద పెట్టారు, కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా వాళ్ళు దర్యాప్తు చేసి ఇప్పుడు అమ్మాయిని ఇక్కడి వరకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ సడన్గా విజయవాడ వచ్చి ఇప్పుడు మళ్ళీ మా పోలీసుల సహకారం, మీ మీడియా సహకారం లేనిది ఆ పిల్ల మనకు దొరికేది కాదు. నాకు దొరికేది, నా దగ్గర చేరేది కదా నా కూతురు. మీ ఆ మీడియా సహకారం